చక్కటి వాక్యం చెప్పి పరలోక రాజ్యాన్ని నిన్ను తీసుకెళ్ళగలిగేటటువంటి ఒక సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘానికి నువ్వు వెళ్ళు. మనదేం చెప్పట్లా నేను, అర్థమైందా? ఎక్కడైనా ఉంటారు, ఇక్కడున్న వాటిలో నీకు దగ్గరగా ఉన్న వాటిల్లో, దూరంగా కూడా కాదు. అర్థమైందా? ఎందుకు అనంటే ఈ మాట నేను అనేది 12వ అధ్యాయములో 5వ వచనములోనే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో, గోత్రములలో అంటే ఏంటో తెలుసా? గోత్రములలో అంటే 12 గోత్రాలు, అవునా? 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల మధ్యలో దేవుని మందిరం ఉంది. అంటే ఏంటి? మన మధ్యలో ఏదైతే మందిరం ఉందో దాని దగ్గరికని అర్థం. అర్థమైందా? ఎక్కడికో కాదు. ఇక్కడికి ఎంతోమంది సేవకులు మాలాంటోళ్ళు ఎంతో బాధ్యత కలిగి, మేము అంటే మాలాంటోళ్ళు ఎంతోమంది ఉంటారు, మాకంటే ఇంకా దయనీయమైన స్థితిలో ఉంటారు. అయితే నేనేమేమంటానంటే, సమర్పణ కలిగి సేవ చేస్తున్నారు కదా, ఆ సేవ చేసేటటువంటి ఆ సేవని, అక్కడ జరుగుతున్న వాక్య పరిచర్యని, దేవుడు అక్కడ ఉన్నాడా లేదా, ఈ వాక్యములో మేము విని దాని ప్రకారం మేము జీవిస్తే, అంటే నేను చెప్తున్న మాటలు అంటే ఇక్కడ జరుగుతున్న వాక్య పరిచర్య బట్టి ఆ విధంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళతాము అనేటటువంటి నిరీక్షణ మీకుంటే అక్కడికి మీరు వెళ్ళాలి, వెదకి వెళ్ళాలి. అర్థమైందా? అలా వెళ్ళినప్పుడు మీరు ఎలా దీవించబడతారంట? చూడండి 28వ అధ్యాయము 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఒక్క నిమిషం అమ్మ, భూమి మీదనున్న సమస్త జనుల కంటే అనంటే, భూమి అనేది ఏం చెప్పాను ఇందాక? నీ స్వాస్థ్యం అంటే నువ్వు నివసిస్తున్న ఇల్లు, ప్రాంతం అని చెప్పాను కదా. అది దేవుడైన అంటే నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చిన మాటలన్నిటి ప్రకారంగా, ఆజ్ఞలన్నిటి ప్రకారంగా నువ్వు గనక జీవిస్తే, భూమి మీద అంటే ఏంటి? నీ చుట్టుపక్కల ఎవరైతే ఉంటున్నారో, నీ ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతములో నివసించే వారందరికంటే కూడా నిన్నేం చేస్తారంట? ఏమనుంది అక్కడ? సమస్త జనముల కంటే, భూమి మీద నున్న అనే మాట దగ్గర సిఆర్ నగర్లో అంటే నీవు నివసిస్తున్న సిఆర్ నగర్ అనే స్థలములో, ప్రాంతములో సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు